సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏఐటిసి సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 7వ రోజు ఆందోళన కొనసాగుతూ ఉంది. 7 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వానికి మాత్రం ఏమాత్రం కనికరం లేదు. ఈరోజు మనం అడుగుతూ ఉన్నాము, 2 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాము. ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి సెంటర్లు మూసేసి రాలేదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి కనీస వేతనము సుప్రీంకోర్టు చెప్తా ఉంది 26,000 రూపాయలు ఇస్తే కానీ ఆ కుటుంబం పౌష్టికాహారం తిని బతకలేదని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంది. కానీ దాన్ని అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాము. కానీ పట్టించుకున్న పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేయడం లేదు. ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేసినావు, పర్మనెంట్ చేస్తా అని చెప్పినావు, కనీస వేతనం ఇస్తా అని చెప్పినావు, మ్యాక్సిమం రిటైర్మెంట్ టైంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పినావు. కానీ ఏమీ లేకుండా అంగన్వాడీ వర్కర్లతో పని చేయించుకొని ఈరోజు ఊరికి ఇంటికి సాగనంపుతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, మరియు పెన్షన్ కూడా కల్పించి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని వాళ్ళ మంత్రులు వస్తున్నారు కానీ జీతాలు మాట్లాడద్దు, వేరేటి మాట్లాడమంటున్నారు. అంటే ఏమున్నాయి మాకు వాళ్ళతో మాట్లాడడానికి? ఏమైనా పని లేక ఆ మినిస్టర్లతో కూర్చొని ఏమైనా మాట్లాడతావా? వాళ్ళకంటే కూడా బిజీగా కూడా ఈరోజు వామపక్ష నాయకులు, కార్మిక సంఘాలు నాయకులు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడేది ఏం లేదు. 26,000 వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తప్ప వేరేటి మాట్లాడే సమస్య లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఇదే పరిస్థితి నువ్వు ముందుకు పోదలుచుకుంటే నీకు ఎంతో టైం లేదు. రేపు మార్చిలో ఈ ప్రభుత్వానికి ఏ ఒక్కరు కూడా ఓటు వేయరని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపుని ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్స్, న్యాయమైన కోరికలు, చిన్న కోరికలు వెంటనే పరిష్కారం చేయాలని. లేకపోతే ఈ రోజు ఏ రకంగా కష్టాలు పాల్చేస్తున్నావో అదే కష్టాలు నీ ప్రభుత్వానికి ఎదుర్కొంటుంది. కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా బ్రతికి పెట్టకంటే సందర్భాలు లేవని చెప్పేసి సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. సుబ్బరాయుడు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె జరిగేపట్టి 7 రోజులు గడుస్తూ ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఇసుమంతా కూడా చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయించడం కోసం అయితే మాత్రం ప్రభుత్వం మీద అంగన్వాడీల పైన ఒత్తిడి తెచ్చి అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా వాళ్ళతో ఎన్రోల్మెంట్ చేయిస్తా, వాటిల్లోకి తిప్పుతా, గర్భిణీల పరిస్థితుల మీద కానీ, పిల్లల స్థితిగతుల మీద కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీద కానీ, లేదా ఇచ్చేటువంటి టేకం రేషన్, కోడిగుడ్ల సరఫరాలు కావచ్చు, లేకపోతే ఇంకా పాలు, ఇతరత్రా కూడా అన్ని అంశాల మీద అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా పని చేసేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ వీళ్ళ సమస్యలు తీవ్రత స్థాయికి చేరుకునింది. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలనే అమలు చేయమని చెప్పేసి ఇవాళ అడుగుతా ఉంటే ఇవాళ ప్రభుత్వం అసలు నిమ్మకు నేరెత్తినట్లు, అసలు అంగన్వాడీలను పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదన్నట్టు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉంది. మేము ఇవాళ చెప్తా ఉన్నాం, వామపక్ష కార్మిక సంఘాలుగా, ఏఐటీయూసీ, సిఐటియు తదితర కార్మిక సంఘాలుగా కార్మికుల హక్కుల కోసం వాళ్ళు పోరాడే సమయంలో ఏ ప్రభుత్వమైనా వారి శాఖ మంత్రులతో కూర్చోబెట్టి 10 డిమాండ్లలో 8, 5, 4 తీర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రభుత్వం అటువంటిది లేకుండా ఇవాళ మొండిగా వ్యవహరిస్తా ఉంది. పర్యవసానంగా రేపు ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కూడా అంగన్వాడీలు వెనకాడరని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ వెనకాడనేటువంటి అంశం ఎందుకు చెప్తున్నామంటే, గత ప్రభుత్వాల చరిత్రను చూసుకోండి. అంగన్వాడీ అక్కలతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వమైనా సరే గద్దె దిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. వాళ్ళ న్యాయమైన కోరికలు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించి సకాలంలో అంగన్వాడీ సెంటర్ల రెంట్లు విడుదల చేయాలని చెప్పి వాటికి సంబంధించి బిల్లులు సత్వరం విడుదల చేయాలనేటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడానికి కూడా మీనమేషాలు ఎక్కడం సరైనది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు మేము అంగన్వాడీ ప్రజలకి అందరికీ మేము వర్కర్లకి ఈరోజు మేము మద్దతు ఇవ్వడానికి వచ్చామండి. ఈరోజు చూస్తున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రభుత్వము వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. వాళ్ళకి 11,500 జీతం వస్తుందంట. వాళ్ళు అడిగేది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 26,000 అడుగుతున్నారు. ఇది కూడా చేయలేని ప్రభుత్వము
దేనికి ప్రజల కోసమే కదా ప్రభుత్వాన్ని మనము ఎన్నుకునింది. కానీ ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎటువంటి సాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు అనుకున్న కష్టానికి వాళ్ళు అనుకున్న జీతాలు ఖచ్చితంగా రావాలి అనేసి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. తెలుగుదేశం తరఫున ప్రవీణ్ రెడ్డి గారు, తెలుగుదేశం తరఫున నుంచి ఇన్ఛార్జ్ అయిన ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరికీ మద్దతు తెలుపుతున్నారు. వీళ్ళని కూడా ఒక 2 రోజులు ఆయన ఊరిలో లేకపోవడం వల్ల ఇవాళ రాలేదు. 2 రోజుల తర్వాత ఆయన వచ్చి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడి మద్దతు అనేది తెలుపుతారండి. థ్యాంక్ యూ సో మచ్.